తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శ్రీకృష్ణుని క్షేత్రాలలో ఉడిపి చాలా ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. బృందావనాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకృష్ణుని లీలా విశేషాలతో పునీతమైన ఉడిపి శ్రీకృష్ణుని ఆలయ వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు వీక్షిద్దామా? ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీమధ్వాచార్యులు ఈ దివ్యక్షేత్రంలో కొలువైన బాలకృష్ణుణ్ణి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంటూ భగవాన్ శ్రీకృష్ణనామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ఉడిపి. సుందర ప్రశాంత వాతావరణంలో బృందావనాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓ అద్వితీయమైన లోకాన్ని తలపించే ఉడిపి దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉడిపి జిల్లాలో ఉంది. ఉడిపిలో ఉన్న బాలకృష్ణుని మందిరం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన మందిరంగా శ్రీకృష్ణుని మందిరాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతోంది. సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీ మధ్వాచార్యుల వారు ఇక్కడ బాలకృష్ణుని ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల దివ్యాలయం ఒకప్పుడు మఠంగా విరాజిల్లేది. కాలక్రమంలో ఆ మఠమే శ్రీకృష్ణుని దివ్యాలయంగా భక్తులు కొలవడం జరుగుతోంది. పన్నెండవ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో 8 మఠాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ 8 మఠాలలో శ్రీకృష్ణ మఠం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రధానాలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో వాసుదేవాయ నమః అంటూ ముందుకి కదులుతారు. ఆలయ ముఖద్వారం పైన మఠాధిపతుల చిత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా మఠాధిపతుల చిత్రాలను దర్శించుకున్న భక్తులు
అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో కుడిచేతి వైపు భాగంలో శ్రీమద్వా తీర్థం భక్తులకు దర్శనమిస్తుంది. అలనాటి దేవాలయ సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్య భాగంలో మనోహరమైన ఓ మండపం భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాలు పండగలప్పుడు ఈ తీర్థంలో స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ తీర్థం మధ్య భాగంలో శ్రీ మధ్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ మధ్వా తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న భగీరథుని దివ్య మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తులకు భగీరథుని ఆశీస్సులందుతాయని విశ్వసిస్తారు. ఈ కారణంగానే భగీరథుని భక్తి శ్రద్ధలతో స్మరిస్తారు. శ్రీమధ్వాచార్యుల వారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపికైన వారే 2 సంవత్సరాలకొకసారి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో అర్చన చేయడం జరుగుతోంది. అప్పుడు జరిగే ఉత్సవాన్ని పర్యాయ ఉత్సవమని పిలవడం జరుగుతోంది. భగీరథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలో ఎడమవైపు భాగంలో చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ పంచలోహమూర్తి దర్శనమిస్తుంది. అత్యంత నయనానందకరంగా దర్శనమిచ్చే చెన్నకేశవ స్వామివారు భక్తుల అభిష్టాలను నెరవేరుస్తారని భక్తులు చెబుతారు. చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో కృష్ణాయ విష్ణువే నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఉడిపిలో శ్రీకృష్ణుడు పడమరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. కనకదాసు అనే భక్తునికి తన దర్శన భాగ్యం కల్పించటానికి శ్రీకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి నేరుగా దర్శించే భాగ్యం భక్తులకు లేదు. గర్భాలయం చుట్టూ ఉన్న కిటికీ గుండా మాత్రమే భక్తులు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుంటారు. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలవడం జరుగుతోంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ఆలయంలో ఎడమవైపు భాగంలో ఉన్న మండపంలో శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే సుందర చిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. అలాగే గర్భాలయం శీర్షభాగంలో దశావతారాలు భక్తులకు దర్శనమిచ్చి స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. గర్భాలయం ముందు భాగంలో పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. మామూలు ధ్వజస్తంభాలకు భిన్నమైన రూపంలో ఉన్న ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే పంచమహాపాతకాలు నశిస్తాయని చెబుతారు. ధ్వజస్తంభాన్ని భక్తితో దర్శించుకున్న భక్తులకు దానికి ముందు భాగంలో తీర్థమండపం దర్శనమిస్తుంది. ఈ తీర్థమండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకుల పొడి తదితరాలను ఉంచుతారు. ఈ తీర్థమండపంలో పూజలు నిర్వహించేటప్పుడు జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం. స్వచ్ఛమైన వెండి మండపంతో అలరారుతున్న ఈ తీర్థమండపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ ప్రవేశం ఉండదు. స్వామివారిని కిటికీ గుండా మాత్రమే భక్తులు దర్శించుకుంటారు. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. వెండి తొడుగుతో నిర్మించిన ఈ కిటికీ రంధ్రాల గుండా గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని హే ప్రభో వాసుదేవ, మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. అతసీ పుష్ప సంకాసం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే
कुटिलालक संयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ఉడిపికి రజితపురం అని పేరు. ఈ దివ్యక్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీకృష్ణుని లీలా విశేషాలతో పునీతమైంది. గర్భాలయంలో బాలకృష్ణుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. గర్భాలయంలో బాలకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ మధ్వాచార్య పీఠానికి చేరుకుంటారు. పీఠంలో ఒకవైపున ఆంజనేయ స్వామివారి దివ్యమందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామివారు వీరాంజనేయ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారు భక్తులకు ఎలాంటి విఘ్నాలు భయాలు కలగకుండా దీవిస్తారని చెబుతారు. వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అత్యంత నయనానందకరంగా దర్శనమిచ్చే ఈ మందిరంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సంతాన ప్రాప్తి కలగడమే కాదు, అవివాహితులకు వివాహయోగం కూడా కలుగుతుందని చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఒక పక్క శ్రీ మధ్వాచార్య మఠం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న నవగ్రహాలయానికి చేరుకుంటారు. నవగ్రహాది దేవతలను భక్తితో స్మరిస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ ప్రణమిల్లుతారు. ఉడిపిలో ఉన్న మరో పురాతన ఆలయం అనంతేశ్వర స్వామివారి ఆలయం. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించినట్లు చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించాడని చెబుతారు. అయితే లింగోద్భవం ఎప్పుడు జరిగిందో ఇతమిద్దమైన ఆధారాలు లేవు. అత్యంత పురాతనమైన ఈ ఆలయం మానసిక ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. అనంత పద్మనాభేశ్వర స్వామివారు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో అనంత పద్మనాభేశ్వర స్వామివారి దివ్యలింగరూపాన్ని దర్శించుకున్న భక్తులు తరువాత ఇక్కడకు సమీపంలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా అత్యంత పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన చంద్రమౌళీశ్వర స్వామిని దర్శిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే చంద్రమౌళీశ్వర స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఈ ఆలయంలో రోజూ చేసే విశేషార్చనలు అత్యంత నయనానందకరం. ఆ క్షణంలో ఈ ఆలయం శ్రీకృష్ణుని నామస్మరణతో మారుమ్రోగుతూ గోకులాన్ని తలపిస్తుంది.
सकलमण्डना भवखण्डना ये मुनिजनमानसहंसा जय जय देव हरे जय जय देव हरे। कालिय विषधर गञ्जना जनरञ्जना ये यदुकुल नलिन दिनेशा जय जय देव हरे। ఉడిపిలో ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమికి జరిగే ఉత్సవాలు నయనానందకరం. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. चन्दन चर्चित नीलकळेबर पीतवसनवनमाली चन्दन चर्चित नीलकळेबर पीतवसनवनमाली केलिचलन्मणि कुण्डलमण्डित गण्डयुगस्मितशाली हरिरिह मूर्धवधूनिकरे विलासिनि विलसति केळिपरे। అణువణువు శ్రీకృష్ణుని లీలా విశేషాలు స్ఫురణకు తెచ్చే ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళూరు వరకు నేరుగా బస్సులో వచ్చి అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे। హే మాధవ మధుసూదన అనగానే వచ్చి రక్షించే కరుణామయుడు శ్రీకృష్ణుడు. శ్రీ మహావిష్ణువు దేవదేవుడిగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.